మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు ఒడిత్యా శంకర్ నాయక్. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, ప్రస్తుతం నేను గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో దాదాపుగా 2 సంవత్సరాల కాలంలో ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి థర్డ్ పార్టీ మ్యాన్ పవర్ ఏజెన్సీని 2 సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగింది. ఈ సంస్థ యాజమాన్యం దాదాపుగా 2 సంవత్సరాల కాలంలో 600 మంది దళిత, గిరిజన, బహుజన నిరుద్యోగులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ గిరిజన గురుకులాల దగ్గర సెక్యూరిటీలుగా ఇవాళ ఈ సంస్థ ద్వారా పనిచేస్తూ ఉన్నారు. ఈ సంస్థ ద్వారా అంటే ఆ రోజు ఈ సంస్థకి మ్యాన్ పవర్ ఏజెన్సీని అగ్రిమెంట్ చేసేటప్పుడు ప్రతి ఉద్యోగికి కూడా 17,100 రూపాయల చొప్పున, అంటే ఒక్కొక్కరికి నెలకి 12,800 రూపాయలుగా ఆ రోజు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ 17,100 రూపాయలలో 12,800 రూపాయల జీతానికి పోను ఈపీఎఫ్ అనేది 3,650 రూపాయలుగా, ఈఎస్ఐ అనేటువంటిది 650 రూపాయలుగా ఆ రోజు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో 600 మంది సెక్యూరిటీ సిబ్బందికి గాను దాదాపుగా 24 కోట్ల పైచిలకు నిధులని ఇవాళ ఈ సంస్థ అనేది డ్రా చేయడం జరిగింది. అంటే ఆ రోజు అగ్రిమెంట్ చేసుకున్న విధంగా ఉద్యోగులకి జీతాలు ఇవ్వకుండా, ఈఎస్ఐని, ఈపీఎఫ్ని సకాలంలో కట్టకుండా ఇవాళ ఈ సంస్థ అనేది దాదాపుగా ఈ యొక్క కాంట్రాక్టుల పనిలో దాదాపుగా 12 నుంచి 14 కోట్ల రూపాయలు మిస్యూజ్ చేసినట్టు ఇవాళ మాకు అధికారుల ద్వారా కావచ్చు, లేకపోతే బాధితుల ద్వారా ఇవాళ మా నోటీస్కి వచ్చింది. అందుకనే ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఇవాళ ఎవరైతే 600 మంది ఈ గిరిజన గురుకులాల సంస్థ దగ్గర సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి అగ్రిమెంట్ ప్రకారంగా జీతాలు ఇవ్వకుండా, ఈఎస్ఐని, ఈపీఎఫ్ని కట్టకుండా ఏ రకంగా నిధులని డ్రా చేశారని ఇవాళ మీడియా ద్వారా నేను అధికారులను అడుగుతా ఉన్నాను. అంటే ఒక నెల ఇలాంటి థర్డ్ పార్టీ ఏజెన్సీస్ని, అంటే మనం ఏదైతే అగ్రిమెంట్ ప్రకారంగా ఈఎస్ఐ, ఈపీఎఫ్ అనేది కట్టకుండా ఒక నెల కట్టకపోతేనే నెక్స్ట్ మంత్ని మన జీతాలు ఆపేసేటువంటి సిస్టమ్ ఇవాళ ఈ సమాజంలో, ఈ వ్యవస్థలో ఉంది. అంటే ఈఎస్ఐని, ఈపీఎఫ్ని కట్టకుండా జీతాన్ని కూడా పూర్తి స్థాయిలో 12,800గా ఇవ్వకుండా కేవలం మహిళలకి 7,000 రూపాయల చొప్పున, పురుషులకి 8,000 రూపాయల చొప్పున ఇవాళ ఈ ఏజెన్సీ ఇచ్చి దాదాపుగా 12 నుంచి 14 కోట్ల రూపాయలు ఇవాళ మిస్యూజ్ చేసింది. ఈ యొక్క సంఘటనలో అధికారుల యొక్క పాత్ర ఉంది, ప్రభుత్వ పెద్దల యొక్క పాత్ర ఉందనేది ఇవాళ పూర్తి స్థాయిలో మాకు తెలుస్తూ ఉంది. అందుకనే గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ మీడియా ద్వారా బాధ్యత కుటుంబాల తరపున ఇవాళ నేను అడుగుతా ఉన్నాను. ఇప్పటికే ఈ విషయమై ఇవాళ చీఫ్ సెక్రటరీ గారికి కూడా మేము మెసేజ్ని పంపడం జరిగింది. అదేవిధంగా గౌరవ మంత్రి గారికి కూడా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి కూడా ఈ విషయమై వారి నోటీసులో కూడా మేము సమాచారాన్ని పంపడం జరిగింది. అదేవిధంగా ఇవాళ గిరిజన గురుకులం సెక్రటరీ మేడం గారికి కూడా కలిసి మేము విన్నవించాం. అదేవిధంగా గిరిజన ఇవాళ కార్యదర్శి అనేటువంటి ఎంఎం నాయక్ గారికి కూడా కలిసి ఈ సమస్య పైన వెంటనే స్పందించాలి, జరిగినటువంటి ఈ యొక్క సంఘటనలో బాధ్యులు ఎవరో నిగ్గు తేల్చాలి, ఈ యొక్క ఎవరు దీనికి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి అన్యాయం చేశారో, ఈ అగ్రిమెంట్ని డీవియేషన్ అంటే దీన్ని ఎవరైతే పూర్తిగా ధిక్కరించారో వాళ్ళని ఇమ్మీడియట్గా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే మేము పలుమార్లు వాళ్ళకి రిక్వెస్ట్ చేశాం. కాబట్టి నేను మీడియా ద్వారా ఒక్కటే అడుగుతా ఉన్నాను సార్, ఈ యొక్క సంఘటన పైన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. ఈ సంఘటనకు కారకులైనటువంటి అధికారులని వెంటనే సస్పెండ్ చేసి విజిలెన్స్ అధికారుల ద్వారా దీని మీద విచారణ జరిపించి బాధితులకి ప్రతి రూపాయి కూడా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము గిరిజనులుగా, గిరిజన ప్రజా సమాఖ్యగా దీన్ని తప్పకుండా దీన్ని ముందుకు తీసుకుని వెళ్తామని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ ఒక మాట సార్, ఈ సంఘటన అంటే ఈ ఏజెన్సీ ఇంత మిస్యూజ్ చేసినా కూడా ఇప్పుడు 15 రోజుల క్రితం ఆయనకి బీసీ వెల్ఫేర్లో కూడా కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది.
ఇతర శాఖల్లో కూడా ఇవాళ ఆయన మ్యాన్ పవర్ ఏజెన్సీ తెచ్చుకుంటా ఉన్నాడు. అంటే ఇంత మోసం చేసినటువంటి ఈ సంస్థకి ఇప్పటికీ కూడా ఆయనకి ఏరే సమస్యల్లో మళ్ళీ మ్యాన్ పవర్ ఇస్తా ఉన్నారు అనేది కూడా మా దృష్టికి వచ్చింది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం గిరిజనుల కోసం, గిరిజనుల సంక్షేమం కోసం మేము మంచి చేస్తా ఉన్నామని ఇవాళ ప్రభుత్వం మాకు చెప్తా ఉంది. కానీ ఈ విషయంలో గిరిజనులకు అన్యాయం జరిగింది కాబట్టి దీని మీద సమగ్రంగా విచారణ జరిపించి తగిన న్యాయం చేయాలని, లేకపోతే ఈ సమస్యని న్యాయం జరిగేంత వరకు అవసరమైతే జాతీయ స్థాయిలో ఎస్టీ కమిషన్ ద్వారా, అదేవిధంగా హ్యూమన్ రైట్ కమిషన్ ద్వారా ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను సార్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.